నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు. సార్ మీరంటే నాకు చాలా అభిమానం అండి. చంద్రబాబు గారు శిష్యునిలా పార్టీ మారినా సరే అతన్ని దూషించకుండా పద్ధతి ఎమ్మటి పార్టీ మారారు. అప్పుడు ఫామ్లో ఉన్న అన్ని పార్టీలు మిమ్మల్ని పిలిచినా కూడా ఫామ్లో కాంగ్రెస్లో చేరారు. నిబద్ధత కలిగిన వ్యక్తి అని నాకు అర్థమయ్యింది. ఇంకొకటి విలువలు ఉన్న మనిషి అనే విషయంలో మీరంటే నాకు చాలా అభిమానం సార్. కానీ మీ స్వలాభం కోసం కాదు. అఫ్కోర్స్ మీ స్వలాభం కూడా ఉంటుంది ఇందులో, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కావాలి అక్కడ. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ స్వలాభం కోసం ఫ్రీ బస్సు పెట్టడం అనేంత దరిద్రమైన ఆలోచన మీ మెదడులో ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు సార్. ఈ ఫ్రీ బస్సు పుణ్యాన సంఖ్య నాకిపోతున్నాను సార్. మేము మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని సార్. నేను మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని. ప్రతిరోజు సేల్స్ ఫీల్డ్లో ప్రతిరోజు రోజుకొక ఊరికి వెళ్ళాలి. నేను దేవరకొండ నుంచి డైరెక్ట్ ఏ బస్సులు ఉండవు. నల్గొండ డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్ళాలంటే దేవరకొండ నుంచి నల్గొండ నుంచి సూర్యాపేట 4 గంటల ప్రయాణం. ఒక్క కాడ సీటు దొరకదు. 4 గంటలు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు 4 గంటలు, 8 గంటలు. మార్కెటింగ్ జాబ్లో ఏముంటుందంటే షాప్ టు షాప్ తిరగాలి, ఆర్డర్లు తీసుకోవాలి. ఒక్కొక్క ఊరు, సూర్యాపేట ఉదాహరణకు సూర్యాపేటనే తీసుకుందాం. షాపులు ఉన్న ప్రాంతం ఎంత లేదన్నా కూడా తిరుగుతుంటే నడుచుకుంటూ తిరగాలి. 4 కిలోమీటర్లు, మినిమం 4 కిలోమీటర్లు ఉంటాయి అన్ని షాపులు కవర్ చేయాలంటే. ఇన్ని తిరుగుకుంటూ కాలనొప్పులతో వాడి ఉండి సావలేక ఆ జాబ్ రిజైన్ చేసుకున్నా. మీ ఫ్రీ బస్సు పుణ్యాన మీ స్వలాభం కోసమే అని నేను అంటున్నా. ఇది ఎవరి డబ్బులు సార్? ఇవి మా డబ్బులే కదా. మీ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు, మీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇవ్వట్లేదు. మా డబ్బులు పెట్టి మీరు ఎవరు సార్ మాకు ఫ్రీ ఇవ్వడానికి? ఇది కరెక్టా అండి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు నన్ను నూపుతారు సార్. ఎందులో దాంట్లో ఏదో కేసు పెట్టి నూపుతారు నన్ను. ఈ మాట అడిగినా కదా కథం. ఇదే భయంతో ఎవరు అడగట్లేదు. గంట అయింది సార్ ఇక్కడ తాండ్రా దగ్గర నిలబడి, మీ ఊరి పక్కన ఉన్న తాండ్రా పక్కన నిలబడి, కొండరెడ్డిపల్లి పక్కన ఉన్న తాండ్రా గేట్ దగ్గర నిలబడి గంట అయ్యింది. ఒక్కడు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఒక బస్సు రావట్లేదు. అది ఏం సార్? ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, ఈ ఫ్రీ బస్సు కాదు సార్, బస్ స్టాపులు పెట్టండి. గేట్ కాడ బస్ స్టాపులు పెట్టండి. జనంతో వస్తాం సార్ మాట్లాడటం. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా తెలియదు మీకు. తెలుసా అండి మీకు? బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందో లేదో తెలుసా మీకు? అవి ఉండవు. ఇవి ఏవి చూసుకో. ఫ్రీ బస్ బొందల ఫ్రీ బస్ నెత్తిన కొట్టుకోనికనా అండి? మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరికి అసహ్యం పుడుతుంది సార్. ఫ్రీ బస్ అంటే అసహ్యం పుట్టేలా చేశారండి రేవంత్ రెడ్డి గారు. మీ ఇష్టం సార్. నేను మీ మీద కోపంతో చేయట్లేదు, చెప్పట్లేదు, లేదంటే మీ మీద ఇష్టం లేక కాదు. మీరంటే నాకు ఇష్టమే. కానీ ఇప్పుడు ఈ ఎండలు ఎందుకు నిలబట్టావు? ఆడ చెట్టు నీడ ఉంది కదా అనుకోవచ్చు. ఆడ నిలబడితే డ్రైవర్లు ఆపరు. స్టాప్ ఇదే కదా, ఇక్కడే లేవు కనుక ఆపలేదు. ఇంటి దగ్గర ఆపాలన్నా వచ్చారంటారు మళ్ళీ వాళ్ళు. వాళ్ళ బాధ వాళ్ళకుంది సార్. ఆడ నిలబట్టి అనుకో, ఇంకో ఆమె నా ఇల్లు గిన్నె దింపని మాట్లాడుతున్నారు. బస్సులో చూస్తున్నాం కదా. నీ తిక్క నిర్ణయాలు సార్ ఇవి. తుగ్లక్ పాలన లాగా తయారవుతున్నారు సార్. మీరు మహామేధావి. మీరు ఈ ఫ్రీ బస్సును వీలైనంత తొందరగా తీసి అవతల దొబ్బండి. ఫ్రీ బస్సు లేదు అని చెప్పండి. మీకు విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది సార్ ఫ్రీ బస్ తీసేస్తే. ఇక మీ ఇష్టం సార్.